హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశంలో గందరగోళం నెలకొంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. యూత్ కాంగ్రెస్ నాయకులు కొట్టుకున్నారు. కొన్ని నియామకాలపై కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అర్హత లేకున్నా పదవులు ఇచ్చారని విమర్శించారు. అడిగితే దాడి చేశారని పలువురు యూత్ కాంగ్రెస్ నేతలు వాపోయారు. భద్రాద్రి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చీకటి కార్తిక్ను నియమించడంపై అభ్యంతరం చెప్పారు. 40 ఏళ్లున్న వ్యక్తికి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సురభి ద్వివేది డబ్బులు తీసుకుని అక్రమంగా ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని పలువురు ఆరోపించారు. స్టేట్ ఇన్ఛార్జ్ సురభి గారికి అప్పచెప్పడం జరిగింది. సురభి గారితో కూడా మాట్లాడడం జరిగింది. తన యొక్క ఏజ్ ప్రూఫ్స్ అన్నీ తప్పుగా ఉన్నాయి, కరెక్ట్ చేయవలసిందిగా కోరుచున్నామని చెప్పి అడగడానికి వచ్చాము. అంతే లోపల అంతా దాడి చేశారు. గత సంవత్సరం యువజన కాంగ్రెస్లో కూడా పోటీ చేసి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో లాఠీ దెబ్బలకు మరియు అనేక కేసుల పాలై ఉన్నటువంటి వ్యక్తులం. నేడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేస్తున్న తరుణంలో మేము యువజన కాంగ్రెస్లో కూడా వారిని ఆహ్వానించడం జరిగింది. కానీ యువజన కాంగ్రెస్ వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి తూట్లు పొడిచి వచ్చిన విధానాన్ని మేము వ్యతిరేకించి వాటికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రూఫ్లను ఇప్పుడున్నటువంటి ఇన్ఛార్జికి మరియు జెడ్ఆర్ఓ గారికి, పిఆర్ఓ గారికి, ఈసీకి కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీనిపై జరుగుతున్నటువంటి పోరాటంలో మేము ఢిల్లీకి వెళ్ళి నేషనల్ ప్రెసిడెంట్, నేషనల్ ఇన్ఛార్జ్ కూడా తెలియజేయడం జరిగింది. అయినా కూడా మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఈ గాంధీ భవన్, ఇందిరా భవన్ మా తల్లిదండ్రులతో